కీర్తనలు 27వ కీర్తన 4. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఈ వచనాన్ని మనం ధ్యానించినప్పుడు 26వ కీర్తనలో ఉన్నట్టుగానే కీర్తనకారుడు దేవుని సన్నిధిని వెతుకుతున్నాడు. అదొక్కటే అతని జీవితానికి గొప్ప నిధి. దానికోసం అతడు ఏకాగ్రతతో వెతుకుతున్నాడు. నా సన్నిధిని వెతుకుడి, నా సన్నిధిని వెతుకుడు అన్నప్పుడు 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయం అనెను అనే దేవుని ఒక ఉద్దేశం నెరవేర్పు కొరకే దేవుడు మనలందరినీ పిలుస్తున్నాడు. అలా దేవుని పరిశుద్ధతలో సన్నిధిలో నివసించాలని ప్రయత్నించే వారికి ఎలాంటి శోధనలు పరీక్షలు వచ్చినా దేవుడు వారిని ఎన్నటికీ విడిచిపెట్టడన్న స్థిరమైన అభయం ఉంది. 9 వచనాలను మనం చదువుకుందాం. నీ ముఖమును నాకు దాచుకుము, నీ కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఆమేన్.